బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూశారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కేబినెట్ పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన మృతిపై తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూశారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కేబినెట్ పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. మా ప్రతినిధి మహాత్మా మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఆయన సేవల గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి తోటి నేతలు ఏం చెప్తున్నారు? ఆయన ఏ సమస్యతో ఎయిమ్స్లో చికిత్స పొందారు ఇప్పటి వరకు? అనిల్ మాధవ్ దవే ఈయన పర్యావరణ శాఖ మంత్రి, సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా చనిపోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా యూనియన్ కేబినెట్ మంత్రులు, ఇతర బీజేపీ నేతలు ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాని చేసిన ట్వీట్ లో ఆయన నిన్న సాయంత్రం వరకు, లేట్ నైట్ వరకు తనతో పాటే ఉన్నాను, కొన్ని కీలకమైన పాలసీ ఇష్యూస్ గురించి చర్చించాం కూడా, అటువంటి వ్యక్తి తెల్లవారేసరికి చనిపోయాడన్న వార్త అసలు జీర్ణించుకోలేకపోతున్నాం, ఎందుకు ఇలా జరిగింది అన్న ఒక రకమైన షాక్ ని ప్రధానమంత్రి ఎక్స్ప్రెస్ చేశారు. అలాగే కేంద్ర మంత్రులు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కావచ్చు, రామ్ మాధవ్, ఇటువంటి నేతలందరూ కూడా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజానికి అనిల్ మాధవ్ దవే ఈ రాజకీయాల్లోకి రాకముందు సివిల్ సర్వెంట్ గా పనిచేశారు. ఆ కాలంలో అనేక రకాలుగా దేశానికి సేవలు అందించి చివరికి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పర్యావరణవేత్తగా, పర్యావరణ ప్రేమికుడుగా ఆయనకు మంచి పేరుంది. అందుకనే కేంద్ర కేబినెట్ విస్తరణ సమయంలో ఈయన్ని ఏరుకోరి మరి ప్రధాని నరేంద్ర మోదీ పర్యావరణ శాఖను, అటవీ పర్యావరణ శాఖను ఆయనకి పిలిచి మరి అప్పగించారు. ఆయన స్వస్థలం వచ్చేసి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ దగ్గర బాద్ నగర్. 1956లో ఈయన చనిపోయారు. ఎంకామ్ చదువుకుని గుజరాత్ కాలేజ్ ఇండోర్ లో ఈయన ఎంకామ్ చదువుకున్నారు. చిన్నతనం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో అనుబంధం ఉంది అని చెప్పి మనకు తెలుస్తోంది. అలాగే నర్మదా నదిని కాపాడే విషయంలో అనేక రకాల ఆందోళనలు చేశారు. సామాజిక కార్యకర్తగా, పర్యావరణవేత్తగా అనేక రకాల ఆందోళనలు చేసి నర్మదా నది ఆ ఉద్యమంలోనూ పాల్గొన్న వ్యక్తి. అందుకనే పర్యావరణ శాఖను ఆయనకు అప్పగించినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన చనిపోవడం, అకస్మాత్తుగా చనిపోవడం పట్ల అయితే ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇది ఒక పార్లమెంట్ మెంబర్గా ఆయన పనిచేస్తారు మధ్యప్రదేశ్లో, రాజ్యసభకి. ఇక 2009లో చాలా కమిటీలకైనా చాలా డెడికేటెడ్గా వర్క్ చేశారు. అందుకే చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఇది సడన్గా ఆయన మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అనిల్ మాధవ్ దవే ఇక లేరు. 1956 జూలై 6న ఆయన జన్మించారు. ఎంకామ్ పూర్తి చేసిన ఆయన గుజరాత్ కాలేజీలో, ఇండోర్లో ఆయన ఎంకామ్ పూర్తి చేశారు. ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పుడే నర్మదా రివర్ని కాపాడటానికి ఆయన ఎంతో కృషి చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎయిమ్స్లో ఆయన చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన సమస్యకు సంబంధించి, అంటే సడన్గా ఆయన ఇక లేరు అన్న వార్తను ఇప్పుడు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూశారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనిల్ మాధవ్ దవే మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ నేతగా బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు అనిల్ మాధవ్ దవే. 2009 నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్న దవే 2016 కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దవే ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే కన్నుమూశారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర కేబినెట్ పర్యావరణం అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనిల్ మాధవ్ దవే మృతిపై తీవ్ర సంతాపం తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ నేతగా బీజేపీలో ఆయనకు మంచి పేరుంది. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన అనిల్ దవే ఇక మనకు లేరు. 2009 నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్న దవే 2016 కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిల్ మాధవ్ దవే ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఎస్, నరేంద్ర మోదీ ట్వీట్ని మనం చూస్తున్నాం. ఆయన నిన్న ఈవినింగ్ వరకు కూడా ఆయనతో పాటే ఉన్నారని, పాలిటిక్స్కి సంబంధించి కీ పాలసీస్కి సంబంధించి ఆయన తనతో సంప్రదింపులు జరిపినట్టుగా, ఇక దిస్ డిమైస్ ఈజ్ ఎ పర్సనల్ లాస్. ఎస్, ఆయన వ్యక్తిగతంగా కూడా ఎంతో చింతిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. నరేంద్ర మోదీ ట్వీట్ని మనం చూస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు బీజేపీలో ఆయనకి మంచి పేరుంది. ముందుగా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిన ఆయనకి చాలా స్ట్రిక్ట్గా ఉంటారనే మంచి పేరుంది. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ప్రస్తుతం ఆ పార్టీ కూడా తీరని లోటుగానే భావిస్తున్నారు. ఇక వ్యక్తిగతంగా కూడా ఆయన ఎంతో బాధపడుతున్నట్టుగా నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో తెలియజేశారు. లాస్ట్ ఈవినింగ్ కూడా ఆయనతో పాటు ఉన్నట్టుగా ఒక కీ పాలసీస్కి సంబంధించి ఆయనతో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన చేరడం తర్వాత వెంటనే ఇలా అనుకోకుండా ఆయన లేరన్న వార్త విన్న తర్వాత ప్రస్తుతం ప్రతి ఒక్కరూ షాక్లో ఉన్నారు.